విమర్శిస్తే ఇంకా బాగుంటుంది. మనం ఇట్లా చేసుకుంటూ పోతే బాగుంటుంది. ఇట్స్ నాట్ ద అంటే ప్రోగ్రెసివ్ థాట్స్తో ఉన్న అంశాలు అయితే కావు మేడం ఇవి. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, నేను ఇంతకుముందు అన్నట్టు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీతో కంపారిజన్ వస్తుంది. దావోస్ పర్యటనలకు సంబంధించి పెట్టుబడులు ఎంత తీసుకొచ్చారు, నిజంగా సక్సెస్ అవుతారా అనేది ఒక కొలమానం లాగా చూస్తారు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు. అయితే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పుడే దావోస్కి ఇది రెండోసారి ముందు వెళ్ళడం జరిగింది, కొంత పెట్టుబడులు అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. ఈసారి కూడా అదే లెవెల్లో తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తారు, ఖచ్చితంగా అవి మెటీరియలైజ్ అవుతాయి, అభివృద్ధికి తోడ్పాటునిస్తాయి అని అనుకుంటున్నారా? సరే, అందరికీ నమస్కారం అండి. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిలో పెట్టుబడులు అనేది కీలక పాత్ర పోషిస్తాయండి. దాంట్లో ఎవరు ఏ ప్రయత్నం చేసినా దాన్ని మనం ఖచ్చితంగా స్వాగతించాలి, అభినందించాల్సిందే. అయితే వచ్చే పరిశ్రమల విషయంలో కానీ కంపెనీల విషయంలో కానీ మనం అవి తీసుకొస్తున్న పెట్టుబడులు, పెడుతున్న పెట్టుబడులు అవి ఎంతవరకు మెటీరియలైజ్ అవుతాయి అనేది మనం ప్రాక్టీస్లో చూడాల్సిన అవసరం ఉంది. సరే, పోతాం, కలుస్తాం, మాట్లాడతాం. అదేవిధంగా కొంతమందితోని ఓకే కావచ్చు, ఓకే కాకపోవచ్చు, కొంతమంది ఓకే అయ్యి కూడా కొన్ని కాకపోవచ్చు ప్రాక్టీస్లో. ఇవి రకరకాల ఉంటాయి. నేనేమంటున్నానంటే పెద్ద ఎత్తున హైదరాబాద్ అంబాసిడర్గా హైదరాబాద్ని ఒక బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం మన రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత, మన హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. సో దీన్ని బేస్ చేసుకొని ఎంత ఎక్కువ పెట్టుబడులను మనం తెచ్చుకోగలిగితే అంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మేము ఆనాడు భావించాం, ఈనాడు కూడా భావిస్తున్నాం. మేము ప్రతిపక్షంలో ఉండొచ్చు కానీ మన అభివృద్ధి అనేది ఎక్కడా కూడా ఆగొద్దు అనేది మేము ప్రధానంగా ఆలోచిస్తాం. ఆలోచించిన దాంట్లో భాగంగానే మేము ఎన్ని పెట్టుబడులు తెచ్చాం, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయాం, అదేవిధంగా ముఖ్యంగా ప్రధానంగా హైదరాబాదు బేస్డ్గా మేము ఏ విధంగా ముందుకెళ్ళామనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ తెలంగాణ వచ్చిన తర్వాత అదొక హార్డిల్గా ఉన్న సమయంలో కూడా మనం కొత్తగా రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే ఈ రాష్ట్రం ఎట్లా ముందుకెళ్తుంది అంటే బైఫర్కేషన్ అయిన తర్వాత నిజంగా పెట్టుబడులు తెలంగాణకు పెద్దగా హర్డిల్ లేదనుకుంటా, మిగులు రాష్ట్రంగానే వచ్చింది కదా. రాష్ట్రం మిగులు అంటే బడ్జెట్ విషయం కాదు. ఇక్కడ అప్పటికే ఒక అపోహ, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు విడిపోయారు, ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఇక్కడ నుండి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరెవరైతే ఎస్టాబ్లిష్ చేసుకున్నారో ఆ కంపెనీస్ అన్ని ఏపీకి వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళని ఆకర్షించడంలో లేదా విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడంలో మనం ఏమాత్రం ముందుకెళ్ళగలుగుతాం అనేది అనేక చర్చలు జరిగిన సందర్భము. అసలు మీకు చేత కాదనే సందర్భం, ఏది పరిపాలన మీకు చేతనవునా అనే సందర్భం. అటువంటి స్థితిలో కూడా, అటువంటి గడ్డు పరిస్థితులలో మేము నిలదొక్కుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో, పెట్టుబడుల్ని ఆకర్షించడంలో అందరి దగ్గరికి పోయి ఆనాడు మా కేటీఆర్ గారు చేసిన కృషి, 10 ఏళ్ళు చేసిన కృషి అనేది అమోఘంగా ఉందని చెప్పేసి మేమైతే చెప్పదలుచుకున్నాం. దాంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇంకా పెంచుతామని చెప్పేసి అంటే మేము చాలా సంతోషిస్తాం, చాలా హర్షిస్తాం చెయ్యని. కానీ అక్కడికి వెళ్ళి మేము ఆ పెట్టుబడుల్లో భాగంగా అంటే ఇది కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ మేడం. అంటే ఇతర దేశాల కంపెనీలకు మనకు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కానీ లేకపోతే కాన్వర్జేషన్ కానీ చాలా ఇంపార్టెంట్. అంటే రేవంత్ రెడ్డి గారికి మేమేం చెప్తున్నామంటే సరే చాలా సందర్భాల్లో వచ్చింది, కానీ ఒక అంతర్జాతీయ వేదికల మీదకి వెళ్తున్నప్పుడు హౌ టు టాక్, హౌ టు కన్వర్జేషన్ అనేది కంపల్సరీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి తెలియాలి. కానీ తను ఈ రోజు కూడా సరే అంటే ఆ కమ్యూనికేషన్ని పెంచుకునే స్థితి అయితే కనపడట్లేదు. యాక్చువల్గా అది చాలా మైనస్ అవుతుందండి. అంటే ఎదుటి వ్యక్తికి కన్విన్స్ చేయడానికి కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కంపెనీ సీఈఓని కానీ లేకపోతే కంపెనీ మేనేజ్మెంట్ని కానీ మనం చేసుకోవాలని అంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని ఏముంటాయంటే చెప్తే విని తిరిగి చెప్పేవి ఉంటాయి, కొన్ని స్పాంటేనియస్గా చెప్పేవి ఉంటాయి, కొన్ని ఆ స్పాంటేనిటీ అనేది మిస్ అయింది అనుకోండి, మనకు అది వాళ్ళకి కన్విన్స్ కాదు. ఇది ల్యాక్ ఉంది, అది ల్యాక్ని పూడ్చుకోగలిగితే బాగుంటుంది. తను అంటే ఇంతకుముందు నుంచి తను రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉన్నాడు కాబట్టి తను ఇప్పటికే దాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే తనకు ఒక ఆశయం చాలా రోజుల నుంచి ఉంది, నేను జాతీయ అంతర్జాతీయ వేదికల మీదకి వెళ్తాను కాబట్టి ఆ ఫ్లూయెన్సీని అనేది, అండర్స్టాండింగ్ అనేది కంపల్సరీ పెంచుకుంటే అది ఇంకా మనకు ఉపయోగపడుతుంది, మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. కానీ తప్పుల తడకగా మాట్లాడుకుంటూ పోవడం, తప్పులు తడకగా ఉంటే కనుక అది మనకు ఇబ్బంది కలిగిస్తుంది, మన బ్రాండ్ని ఇబ్బంది కలిగించే పరిస్థితి. నేను క్రిటిసైజ్ చేయట్లేదు, అంటే ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా నేను విమర్శనాత్మకంగా చూడట్లేదు, నేను సద్విమర్శ చేస్తున్నా. అంటే
దాన్ని పెంచుకోవటం వలన తనకు మంచిది, అదేవిధంగా రాష్ట్రానికి మంచిది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో హోదాలో ఉన్న వ్యక్తి ఏ విధంగా మనం కమ్యూనికేట్ చేయాలి, పెట్టుబడుల్ని ఆకర్షించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నా. ఇది ప్రధానంగా మన రాష్ట్రానికి ఎంత ఎక్కువ పెట్టుబడులు వస్తే అంత సంతోషిస్తామని చెప్పేసి అయితే మేము భావిస్తున్నాం. కానీ అక్కడికి పోయి పెట్టుబడులు మెటీరియలైజ్ కాకుండా ఉంటేనే మనకు అది నష్టం. మనం పోయిన టైం వేస్ట్, అదేవిధంగా ఉండడము. మెటీరియలైజ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను యాక్చువల్గా నాకు ఇక్కడ నుంచి కాల్ వచ్చిన తర్వాత రవి గారి దగ్గర నుంచి నేను చంద్రబాబు గారి గురించి నేను మాక్సిమం మాట్లాడొద్దని చెప్పేసి అనుకున్నాను. అంటే ఆయన పరిపాలన మన రాష్ట్రానికి నేను పరిమితం కావాలి అంతవరకే తప్పితే మనం ఆదాని వైపు పోవద్దని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ దీంట్లో చౌదరి గారు మాట్లాడడం ఒక అంశం, ఎందుకంటే తన పార్టీ తను మాట్లాడడం అది వేరే. కానీ దాంట్లో వెంకట్ తీసుకొచ్చిన పాయింట్ అనేది కొంచెం చాలా బాధాకరంగా ఉంది. ఏ విషయం అదనంటే, అంటే చంద్రబాబు నాయుడు ఒక పాత వేసాడు, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో హైదరాబాద్ని చేయడంలో అని చెప్పేసి ఒక మాట అదే చెప్తున్నాను మేడం. అంటే ఇందాక తనే ఒక మాట, ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది చేయాలి. చెయ్యకుండా పరిపాలన ఏ విధంగా గజేంద్ర గారు కూడా నేను అదే చెప్తున్నాను. ఆయన కూడా అదే మాట్లాడారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చేస్తారు, చేయాల్సిందే. ఆనాడు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో ఏదీ లేనప్పుడు ఆ రోజు వాళ్ళు ఆలోచించిన తీరు, తీసుకొచ్చిన పెట్టుబడుల్ని కూడా అది అభివృద్ధిగానే చూస్తాం కదా. అదేదో పెద్ద కాదు కదా, అట్లా కాదు. మనము ఆ పెట్టుబడుల్ని తీసుకురావాల్సిన బాధ్యతలో ఇక్కడ మనకు కుర్చీ చేసి కూర్చోబెట్టారు ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా చేయాలి. అయితే డెవలప్మెంట్ని మనం అంటే ఆయనే చేశాడని చెప్పేసాను. అట్లా చెప్పలేదు. వినండి మేడం. ఆయన మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఒక రాష్ట్రం అభివృద్ధి, ఒక దేశ అభివృద్ధి ఒక మనిషితోని సాధ్యం కాదు. కానీ నేనే చేశాను అని చెప్పేసి ఆయన చెప్పటము, దానికి మనం వంతపాడడం సరైనది కాదు. నేనే చేయటం కొంచెం నన్ను డిస్టర్బ్ చేయకండి దయచేసి. కొంచెం లేదు, మీరు కొంచెం ఆగండి. మీరు చంద్రబాబు గురించి మాట్లాడదలుచుకుంటే ఇంకా తర్వాత ఏమైనా మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారి గురించి వచ్చిన ఒక పాయింట్ సబ్మిట్ చేయాలనిపించినప్పుడు చేస్తాం. అదేనండి, నేనదే అంటున్నా. మీరు అంటున్న దానికి నేనేం తప్పు పట్టట్లేదు. నేనేం చెప్తున్నాను, నేనే చేశాను, నా వలనే అభివృద్ధి అయ్యిందనే అహంకారం ఎవరికి ఉండొద్దు అంటున్నా. ఇది ఆ అహంకారానికి మనం చేదోడు వాదోడు కావద్దు అంటున్నా. ఆ అహంకారం ఉంది. అదే విధంగా నీ అభివృద్ధి అంతా నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు? నువ్వు చూపించిన అభివృద్ధి హైదరాబాద్ లో ఏంది? నువ్వు హైటెక్ సిటీ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. హైటెక్ సిటీ చుట్టుపక్కల ఏ సామాజిక వర్గం డెవలప్ అయింది? డెవలప్మెంట్ అంటే ఒక సామాజిక వర్గం డెవలప్ కావడమా? వెంకట్ చెప్పమను. ఒక థీసిస్ ఒక ఫారెన్ కంట్రీ అమ్మాయి ఆ థీసిస్ ని సబ్మిట్ చేసింది, పిహెచ్డి చేసింది దాని మీద ప్రత్యేకంగా పిహెచ్డి చేసి, దాంట్లో మన దేశంలో ఉన్నవాళ్ళు, మన దేశం మూలాలు ఉన్నవాళ్ళు కాదు, వాళ్ళు పరాయి దేశస్థ అమ్మాయి. ఆమె ఇక్కడ పిహెచ్డి చేస్తే మొత్తం ఒక సామాజిక వర్గానికే లాభం చేకూరే విధంగా హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది. అక్కడ లాభం జరిగింది కూడా ఒక సామాజిక వర్గానికి అని చెప్పేసి తను తేల్చి సబ్మిట్ చేసింది. ఇది వాస్తవం. ఇది మనం ఎక్కడ చూసుకున్నా వందల ఎకరాలు, పదుల సంఖ్యలో ఎకరాలన్నీ కూడా ఒక సామాజిక వర్గానికే ప్రయోజనమైనవి. ఒక సామాజిక వర్గం డెవలప్మెంట్ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ కాదు. అందరూ కలిపి జరిగితే, అన్ని కులాలు, అన్ని సామాజిక వర్గాలు కలిస్తే అది డెవలప్ అవుతుంది. ఈరోజు నువ్వు అక్కడ ఒక సామాజిక వర్గానికి చేస్తున్నంత మాత్రాన అది డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది అనేది మా ప్రశ్న. అని నేను చంద్రబాబు నాయుడు పాత్ర లేదా? ఉంది. కానీ దాన్ని ఇంకో రకంగా మనం ఇంటర్ప్రిట్ చేయట్లేదు. రెండవ విషయము, ఇగో డబ్బాలు కొట్టడం అంటే ఇట్లానే ఉంటుంది. చంద్రబాబు వేసుకునే డ్రెస్సు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత సాదా సీదా డ్రెస్ వేసుకున్నాడు అంటే ఏం కారణం లేదా? ఈ వెంకట్కి తెలియదా? తెలియకపోతే తెలుసుకోమను. ఆయనకున్న ఆరోగ్య సమస్య అండి, ఆయనకున్న ఆరోగ్య సమస్య. ఆయన గనక బిగుతు డ్రెస్సులు వేసుకుంటే ఆయన ఒక గంట కూడా మనలేడు.
కరెక్టే. అరే మిగతా డ్రెస్సులు కాకుండా మిగతా డ్రెస్సులు ఉండవా? ఇదేనండి మీతో డ్రెస్సింగ్ వచ్చిన గురించి- సమస్య. ఆహా, మీతో కాదు. సమస్య వచ్చిందే ఇది. మాతో కాదు మీకు సమస్య. కాదు, గౌతమ్ మీకు అసలు ప్రసాద్ గారు, కాదండి. ఇక్కడ దీపావళి ఒక కరెక్ట్ మనిషి కాదండి. వేసుకునే కాదు, డ్రెస్ గురించి అదే మాట్లాడాల్సిన మరి ఆ డ్రెస్ అవసరం గురించి మనం ఎవరికీ లేదు. మాట్లాడాల్సింది. ఆహా, మనం మీరు మాట్లాడాల్సింది ఎక్కువ అదే డ్రెస్. కాదు, కాదు. మనం దేని గురించి మీరు మాట్లాడాలి? highlight చేసి మీరు మాట్లాడుతున్నారు డ్రెస్ గురించి. ఆయన మాట్లాడిండండి, ఆయన వేసుకున్న డ్రెస్ చాలా సాదా సీదాగా ఉందని మాట్లాడింది వెంకటు. నేను దాని కాదు. గురించి ఇప్పుడు controversy అవసరం ఉంది. అవునండి. అదే మీ హైప్ క్రియేషన్ అంతా అంటే అదే చేస్తారు మీరు. చేసిన పని హైప్ క్రియేట్ చేయటం వేరు, చెయ్యకున్నా కానీ అది అవసరం లేకున్నా కానీ జాకీలు పెట్టి లేపడం వేరు. అది చెయ్యకండి మీరు. అందులో మీరు అసలు చేయకండి. మీరు కాంగ్రెస్ పార్టీ, మీరు తెలంగాణకు పరిమితమై మాట్లాడండి. మీరు ఆగండి, ఆగండి. ఇంకెవరు ఇంగ్లీష్ మాట్లాడరా? ఏంది? ఎవరు గజేంద్ర గారు టైం నీ ఇస్తాను మీకు. నీ చంద్రబాబు మాట్లాడాడు, నీ రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కేటీఆర్ మాట్లాడినంత మంచిగా. నువ్వు దమ్ముంటే ఆడ చర్చ పెట్టు, నువ్వు చర్చ పెట్టు. నువ్వు ఎస్ అదే ఇగో నేను కేటీఆర్ ఒక్కళ్ళకే వచ్చానట్లేదు. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది రేవంత్ రెడ్డి గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా అది ఇంపార్టెంట్ అని చెప్తున్నా. అంతే తప్పితే నేను మావోడికే మొత్తం వచ్చిన దాంట్లో బాగుంటాడు, అంతేగాని కమ్యూనికేషన్ బాగుంటది ఖచ్చితంగా. ఏం కంపారిజన్? నేను చెయ్యలేదు. మీరు డ్రెస్ల నేను వారి అభ్యంతరాలు ఏంటో వారిని చెప్పనివ్వండి. గౌతమ్ ప్రసాద్ గారు ఇంకా మీ అభ్యంతరాలు ఏంటో క్లియర్ గా చెప్పండి. చెప్తున్నాను. నేను జ్ఞానపరంగా కంపారిజన్ చేయడం వేరు, డ్రెస్ల పరంగా కమ్యూనికేషన్ పరంగా చేసే కంపారిజన్ వేరు. మీకు అనిపించింది మీరు చెప్తున్నారు, వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్తున్నారు, దాంట్లో తప్పేం లేదు. దానికి మన హైదరాబాద్కు మూలం అదే అని చెప్పేసి మనం మాట్లాడకూడదు. ఎవరైనా పరిపాలన ఉన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళ హయామంలో రావాల్సిన పెట్టుబడులు కాదండి. ఒక మనం అధికారంలో ఉన్నప్పుడు అది టీడీపీ కావచ్చు, లేకపోతే మేము కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఎవరైనా వాళ్ళ హయామంలో ఒక 100 కంపెనీలతో ఎంఓ చేసుకుంటే 50-60 కంపెనీలు రాకపోవచ్చు, 40 రావచ్చు, లేదా 40 కంపెనీలతో చేసుకుంటే 5-6 రావచ్చు. ఎంఓఏ చేసుకున్నంత మాత్రాన ఖచ్చితంగా అది చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. కొన్ని ప్రాక్టీస్లో వెళ్ళిపోవచ్చు. వాళ్ళకు ఇక్కడ సర్కమ్స్టాన్సెస్ నచ్చకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి కేటాయించిన లొకేషన్ నచ్చకపోవచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న అల్లర్లో లేకపోతే ఇంకోటో అంటే ఆ సామాజిక అక్కడున్న పరిస్థితులు నచ్చకపోవచ్చు. దీన్ని మనం బేర్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు మనం ఇట్లా అనడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా అంటే చంద్రబాబు గారిని కేటీఆర్ పొగిడిన మేము అంతవరకే పరిమితం చేయండి. దాన్ని మూలము ఎవరు కాదు, మన పరిస్థితుల్ని మనల్ని మనం తీసుకెళ్ళడానికి ముందుకెళ్ళడానికి మనం మాట్లాడుకోవాలి. కేటీఆర్ గారు ఏ విధంగా చెప్పారో వెంకట్ గారు అదే విధంగా చెప్పారు అనుకోవచ్చు. అట్లా నేను కేటీఆర్ గారు చెప్పిన దానికి వెంకట్ చెప్పిన దానికి తేడా ఉంది. ఒక్క నిమిషం టైం తక్కువ ఉంది. గౌతమ్ ప్రసాద్ గారు మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, ఖచ్చితంగా ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఎవరి పరిధిలో వాళ్ళు చేసే వెళ్తారు, పెద్ద అది గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఒకళ్ళే చేశారు అనడం కరెక్ట్ కాదు అని. మీరు అన్నది కరెక్టే, కానీ ఉన్న ముఖ్యమంత్రుల్లో ఎవరు ఏ విషయంలో ఎక్కువ సంస్కరణలు తీసుకొచ్చారు, ఏ విషయంలో ఎక్కువ ఎవరు సక్సెస్ అయ్యారు అనే దాన్ని బట్టి ఖచ్చితంగా వారి చరిత్రలో నిలిచిపోతారు. అలా రాజశేఖర రెడ్డి గారు నిలిచారు, చంద్రబాబు నాయుడు గారు నిలిచారు, కేసీఆర్ గారు నిలిచారు, ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు. ఖచ్చితంగా వారి పేరు స్మరించుకుంటూ ఉంటాం, వారి పేరు ఎత్తుతూనే ఉంటాం. ఒక విషయం జరిగినప్పుడు అంటే రైతుల విషయంలో ఒకరు కావచ్చు, ఆరోగ్యశ్రీ విషయాల్లో హెల్త్ గురించి ఒకరు కావచ్చు, ఐటీ సెక్టర్లో ఒకరు కావచ్చు. ఖచ్చితంగా ఒకరిని జాకీలు పెట్టి లేపడం కాదు అది. ఖచ్చితంగా ఒక మంచి విషయం జరిగినప్పుడు మంచి అని చెప్పుకోవడంలో తప్పేం లేదు. ఏంటి మేడం అంటే మీరు ఐటీని తీసుకొస్తే లేకపోతే కంప్యూటర్ని కనిపెట్టింది చంద్రబాబు గారు. అది ఎవరు మాట్లాడలేదు కదా. నేనేమంటున్నానంటే మీరు ఈ విధమైన చర్చలు తీసుకురావద్దు. మనం ఏం చేయాలి, నేను అందుకనే ముందే చెప్పాను, మనకు లేకపోతే ఇంకో సెన్సా మనకు అవసరం లేదు. అవును, వారి స్వేచ్ఛను మీరు ఎలా హరిస్తారు? వారి ఇష్టం అది. వారి ఇష్టం అది. అది వ్యక్తిగత వారి ఇష్టం అది. మీరు ఎలా మీ భావాన్ని ప్రకటిస్తున్నారో వెంకట్ గారు వారి ఇష్టానికి వారు చెప్తారు. వ్యక్తిని హైలైట్ చేయడం కాదు మేడం, పనులు మీరు హైలైట్ చేయండి. వెంకట్ గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీరు ప్రైజ్ చేస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రైజ్ చేస్తే ఆయన ధోతి చేస్తామా? ఆయన ఏం చేస్తాం? ఒక ఆరోగ్యశ్రీ మాట్లాడతాం. అరే కాదండి, అట్లా కాదండి, అట్లా కాదండి. ఆయన ఒక ఆరోగ్యశ్రీ బ్రాండ్ అంబాసిడర్, ఒక కేసీఆర్ గారు అంశం ఉంది ఖచ్చితంగా. అది కాదు, ఒకసారి కేటీఆర్ గారు మాట్లాడింది ఒకసారి వినిపించండి. వారు వినిపిస్తా అంటున్నారు, వినండి. అందరి పాత్ర ఉంది. చంద్రబాబు నాయుడు గారిది ఉంది, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలది ఉంది, ఇప్పుడు మాది కూడా ఉంది. మరి నేనేం చెప్పాను? నేను అంతవరకే. అరే నేనేమంటున్నానండి, మేము అంతవరకే పరిమితం కండి. కానీ
పరిమితం ఎంత చేయాలి అనేది వారి ఇష్టం, వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్తున్నారు. అట్లా కాదు మేడం, మీరు విషయాన్ని దీపా గారు మీరు డైవర్ట్ కాకండి. ఇక్కడ విషయాన్ని మీరు స్పష్టంగా చూడండి. నేను డెవలప్మెంట్ లో భాగంగా నేనేమంటున్నానంటే డెవలప్మెంట్ ని చూసే విషయంలో అందరూ చేస్తారనేది చాలా సాదా సీదాగా చెప్పడం వేరు, డెవలప్మెంట్ ఆయన వలన జరిగిందని చెప్పడం అనేది. ఇప్పుడు మీరు రీప్లే చేయండి, వెంకట్ గారి మాటల్ని రీప్లే చేయండి, ఇప్పుడు వెంకట్ గారి మాటల్ని రీప్లే చేయండి. ఏం మాటలండి ఇవి ఏం మాటలండి ఇట్లా? నేనా? మీరు రీప్లే చేయండి, నేనేం మాట్లాడాను మీరు రీప్లే చేయండి. ఇప్పుడు వెంకట్ గారి వాయిస్ ని రీప్లే చేయండి, చేయండి చేయండి. ఇదేం దౌర్భాగ్యం అండి, అసలు ఇదేం దౌర్భాగ్యం. ఒక నిమిషం శరత్ చౌదరి గారు, ఖచ్చితంగా దీంట్లో పెట్టుబడులు తీసుకురావడము లేకపోతే ప్రైవేట్ కంపెనీస్ రావడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు అంటున్నారు గజేంద్ర గారు.